ఈ కుక్క పేరు హాగే. పాపం కుక్కని గంటల తరబడి ట్రెడ్మిల్ మీద పరుగెత్తేలా బలవంతం చేశాడు. దాన్ని గాలిలో వేలాడదీశారు. హాగే శక్తి ఎప్పుడో అయిపోయింది. కాని వెనక నిలబడిన వ్యక్తి దాన్ని కొరడాతో కొడుతూ పరుగెత్తమని బలవంతం చేస్తున్నాడు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ప్రెజర్ని అనుభవించలేదు. హాగేలో వ్యతిరేకించే ధైర్యం లేదు. చాలాసేపటి తర్వాత ఆ వ్యక్తి దాన్ని ఆపమన్నాడు. ఆ తర్వాత అతను గ్రైండర్తో హాగే పళ్లను పదును చేశాడు. ఒక తాడుకు మాంసం వేలాడదీసి దాన్ని ఆకర్షించారు. హాగే మాంసాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా మాంసాన్ని లాగేశాడు. తద్వారా దాని దవడలు మరింత బలంగా అయ్యేలా చేశారు. పాపం హాగే 3 రోజులు 3 రాత్రుల నుండి ఆకలితో ఉంది. ఆ వ్యక్తి ఒక చెక్క పలకపై పక్కటెముకను గట్టిగా బిగించాడు. ఆకలితో అలమటిస్తున్న హాగే దాన్ని కొరకడం మొదలుపెట్టింది. కాని కొన్ని కాట్ల తర్వాత నొప్పితో కేకలు వేసింది. ఆ వ్యక్తి కళ్లజోడు పెట్టుకుని హాగే ఆహారాన్ని లాక్కోబోతున్నట్లు చేతులు చాపాడు. ఆ క్షణంలో హాగే పూర్తిగా రెచ్చిపోయింది. ఒకప్పుడు అమాయకంగా ప్రేమగల కుక్కగా ఉన్న హాగే కళ్లలో ఇప్పుడు కేవలం ద్వేషం మాత్రమే కనిపించింది. దాని పదునైన పర్లు బయటకు వచ్చాయి. అది దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఒక దయలేని ఫైటింగ్ డాగ్ గా మార్చబడింది. త్వరలోనే ఆ వ్యక్తి హాగేని డాగ్ ఫైటింగ్ రింగ్ కు తీసుకెళ్లారు. ఈ క్రూరమైన శిక్షణ అంతా ఒక రాట్వైలర్ ను ఓడించి $1 మిలియన్ బహుమతి గెలవడం కోసం. పోరాటం మొదలైంది. 2 కుక్కలు ఒకదానిపై ఒకటి ఉరకలేశాయి. హాగే అడవి జంతువులా పోరాడింది. తనలోని బాధ, కోపం అంతా బయటకు తీసింది. కొద్ది సమయంలోనే రాట్వైలర్ ఓడిపోయింది. కాని హాగే తన పడిపోయిన ప్రత్యర్థిని చూసినప్పుడు దాని హృదయంలో పశ్చాత్తాపం మొదలైంది. తాను ఇంత నిర్దయంగా ఎలా మారానని అర్థం చేసుకోలేకపోయింది. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని హాగే ఆ రక్తపు మరకల నుండి పారిపోయింది. అది ఆగలేదు. ఆ వ్యక్తి తనను మళ్లీ పట్టుకుని పోరాడమని బలవంతం చేస్తాడని భయపడింది. అది తన పాత ఆశ్రయానికి చేరుకుంది. అక్కడ ఒకప్పుడు తన ప్రాణాలను కాపాడిన లిటిల్ వైట్ ను కలిసింది. ఆ రాత్రి హాగే నిద్రపోలేదు. దాని నొప్పిని అర్థం చేసుకుని లిటిల్ వైట్ దాన్ని ఓదార్చింది. మరుసటి రోజు యానిమల్ కంట్రోల్ వచ్చి వాటిని పట్టుకుని ఒక వీధి కుక్కల ఆశ్రయంలో వేశారు. అక్కడ హాగే తన స్నేహితుడు షియావో బాయ్ను మనుషుల చేతుల్లో దారుణంగా చంపబడటం చూసింది. ఆ క్షణంలో దాని లోపల మనుషులపై ఉన్న ద్వేషం పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు దానికి కేవలం ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన మాత్రమే ఉంది. మరుసటి రోజు దాన్ని చంపేందుకు సిద్ధం చేస్తున్నప్పుడు హాగే దాడి చేసింది. తన పదునైన పళ్లను బయటకు తీసి ఒక్క ఉరుకుతో ఆ వ్యక్తి మెడ కొరికింది. బోనులో బంధించబడిన ఇతర కుక్కలు ఆ అవకాశాన్ని చూసి గేటును తోసుకొని తెరిచాయి. హాగే వెనుక వందలాది కుక్కలు నిలబడ్డాయి. హాగే వాటికి నాయకత్వం వహించింది. మనుషులపై ప్రతీకార యుద్ధం ప్రకటించింది. క్షణంలో నగరం కుక్కలతో నిండిపోయింది. మనుషులు గయంతో ఇటు అటు పరుగెత్తడం మొదలుపెట్టారు.